అందరికీ అందరం కూడా ఒకసారి రెండు చేతులు పైకెత్తి యేసయ్యకు బిగ్గరగా స్తోత్రం చూద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంచిదండి. ఇప్పటి వరకు దైవ సన్నిధానమునకు చేరి వచ్చిన మనమందరం కూడా చక్కటి ఆత్మీయమైన సంకీర్తనలతో ఈ రాత్రి అందలి పరిశుద్ధాత్మ దేవుణ్ణి స్తుతించి గణపరిచి ఆరాధించి ఉన్నాం. ఈ సమయంలో ప్రియులారా, కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క మాటలు మనం విందాం. ఈ కుటుంబ ఆశీర్వాద కూడికకు కూడి వచ్చున్న మనలందరినీ పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి ప్రేమించి ఈ రాత్రి ఆయన మనకు అనుగ్రహించినటువంటి ధ్యాన వాక్యము, అందరూ కూడా మీ యొద్ద ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 12వ వాక్యమును ధ్యానం చేద్దాం. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 12వ వాక్యము. బెన్యామీనును గూర్చి ఇట్లా నేను, పరిశుద్ధ గ్రంథములో రాయబడిన మాటలు ఏమిటంటే, బెన్యామీను గూర్చి ఇట్లనెను, బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును. దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును, దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును. ఆయన భుజముల మధ్య, ఆయన భుజాల మధ్య అతడు నివసించును. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ చదవబడిన వాక్య భాగములో ఉన్న మాటలు ఈ రాత్రి మనము ధ్యానము చేస్తున్నట్లయితే, ఎవరిని ఆశీర్వదిస్తూ ఈ మాటలను ఆశీర్వాదకరముగా పలుకుచున్నారు అని మనం ఆలోచన చేస్తే, దైవజనుడైన మోషే మృతి పొందక మునుపు, దైవజనుడైన మోషే తాను చనిపోక ముందు ఇశ్రాయేలు యాకోబు యొక్క 12 కుమారులను ఆశీర్వదించేటువంటి ఆశీర్వాదపు యొక్క వచనాలు ఈ చదవబడిన వాక్య భాగములో ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము. ఎవరిని ఆశీర్వదిస్తూ ఆశీర్వాదపు యొక్క వచనాలు వచించుచు ఉన్నారు అని మనం ఆలోచన చేస్తే, దైవజనుడైన మోషే యాకోబు యొక్క 12 కుమారులను తాను చనిపోక మునుపు ఇశ్రాయేలు యొక్క యాకోబు యొక్క 12 కుమారులను దీవించుచున్నటువంటి సందర్భాలు ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు యొక్క గోత్రముల వారిగా చూడండి, ఇశ్రాయేలు యొక్క గోత్రముల వారిగా వారిని ఒక్కొక్కరిని పేరు పెట్టి మోషే వారి మీద చేతులు ఉంచి వారిని దీవిస్తున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. అయితే మనము చదువుకున్నటువంటి వాక్య భాగములో ఏది? ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 12వ వాక్యములో మనము చదువుకున్న ఈ వాక్య భాగములో మనము గమనిస్తే, మరి మోషే ఇశ్రాయేలును దీవిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలుకు గోత్రములో ఉన్నటువంటి వారిని ఒక్కొక్కరిని కూడా ఆశీర్వదిస్తూ ఆశీర్వాదపు యొక్క వచనాలు పలుకుతూ ఉన్నాడు. మనము చదువుకున్నటువంటి వాక్య భాగములో మనము చూస్తే ప్రియులారా, యాకోబుకు పుట్టినటువంటి కనిష్ట పుత్రుడు, యాకోబు రాహేలుకు పుట్టినటువంటి కుమారులలో చిన్న కుమారుణ్ణి
మోషే ఇక్కడ దీవిస్తున్నాడు. చూడండి పిల్లారా, యాకోబుకు ఎంతమంది కుమారులండి చెప్పాలి? యాకోబుకు ఎంతమంది కుమారులు? 12 మంది కుమారులు. మరి యాకోబుకు 20 భార్యలండి. పెద్ద భార్య పేరు లేయా, రెండవ భార్య పేరు రాహేలు. ఈ లేయా రాహేలు మాత్రమే కాకుండా రాహేలు యొక్క దాసీలు కూడా మనకు పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తున్నాం. వారికి కూడా కొందరు పిల్లలు పుట్టారు. లేయాకు పుట్టారు, అలాగే ప్రియులారా మనము చూస్తే రాహేలుకు పుట్టారు. అలాగే రాహేలు యొక్క దాసి అయినటువంటి పిల్లరా మరి వారికి కూడా పిల్లలు కలిగినటువంటి సందర్భాలు, లేఖనాలు మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే ఇక్కడ మనము గమనిస్తే ప్రియులారా, యాకోబు రాహేలుకు పుట్టినటువంటి కుమారులు ఎవరంటే చూడండి, 2 పిల్లలు పుట్టారు వారి. ఎవరు వారు? రాహేలుకు యాకోబుకు పుట్టినటువంటి పిల్లలు ఎవరంటండి? ఏశావు, ఏమండి? బెన్యామీను. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, బెన్యామీను అనేటువంటి వ్యక్తి రాహేలుకు పుట్టినటువంటి కుమారులలో చిన్న కుమారుడుగా మనము చూస్తున్నాం. దేవునికే మహిమ కలుగును గాక. ఈ బెన్యామీనును మోషే చనిపోక ముందు మరి దైవజనుడైన మోషే యాకోబుకు రాహేలుకు పుట్టినటువంటి 20 కుమారులలో కనిష్ట కుమారుడు, చిన్న కుమారుని బెన్యామీనును మరి మోషే ఇలాగూ దీవిస్తున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఏమని దీవిస్తున్నాడండి? బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును, దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును, ఆయన భుజాల మధ్య అతడు నివసించును. ఇక్కడ 4 ఆశీర్వాదపు యొక్క వచనాలు మరి మోషే బెన్యామీనును ఆశీర్వదిస్తూ 4 ఆశీర్వాదాలను పిల్లరా మాట్లాడుతున్నాడు. దేవునికే మహిమ కలుగునుగా. బెన్యామీను అనే మాటకు అర్థం ఏంటంటే కుడి చేతి పుత్రుడు. కుడి చేతి పుత్రుడు. బెన్యామీను అనే మాటకు అర్థం ఏంటంటే కుడి చేత పుత్రుడు. ఇతడు రాహేలు యొక్క 2వ కుమారుడుగా మనం చూస్తున్నాము ప్రియులారా. మరి రాహేలు ప్రసవించుచుండగా ఏమండి ఇతడు పుట్టగానే రాహేలు చనిపోయింది. చూడండి పిల్లారా, యాకోబు యొక్క 2వ భార్య రాహేలుకు ప్రియులారా ఈ బెన్యామీను అనేటువంటి వ్యక్తి కడుపు నుండి బయటకు వస్తున్నటువంటి సందర్భములో పురుటు నొప్పులతోని బిడ్డకు జన్మనిచ్చి మరి బెన్యామీను యొక్క తల్లి యాకోబు యొక్క భార్య అయిన రాహేలు ఈ బెన్యామీను ఎప్పుడైతే భూమి మీద పడ్డాడో పురుటి నొప్పులతో ఆ బిడ్డను కని రాహేలు మృతి పొందింది. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పిల్లారా ఈ బెన్యామీనుకు యాకోబు ఒక పేరు పెట్టాడు. ఏమని పేరు పెట్టాడు చదువుతారా? ఆదికాండము 35వ అధ్యాయము 18వ వాక్యములో యాకోబు ఈ బెన్యామీను పుట్టినప్పుడు తన భార్య రాహేలు చనిపోయినప్పుడు మరి యాకోబు తన కుమారుడికి ఒక పేరు పెట్టాడు. ఏమని పెట్టాడండి? ఆమె మృతి పొందెను ప్రాణము పోవచ్చు ఉండగా ఆమె అతని పేరు ఏమందండి? బెనేని. ఏం పేరంటండి? బెనోని. ఆ బిడ్డ కనగానే తల్లి పురుటు నొప్పులతో ఆ బిడ్డ కనగానే బిడ్డను చూచి రాహేలు తన భర్తను చూచి పేరు పెట్టింది. ఇదిగో పుట్టినటువంటి ఇతడు బెనేని అనే మాటకు లేక బెన్యామీను అనేటువంటి మాటకు అర్థం మనము చూస్తే కుడి చేతి పుత్రుడుగా మనకు కనబడుతున్నాడు. అంటే నా దుఃఖపుత్రుడు. ఈ బెన్యామీను పుట్టగానే తనకు జన్మనిచ్చినటువంటి తల్లి అయిన రాహేలు ఆ బిడ్డను చూచి ఏమైపోయిందంటే అక్కడికక్కడ ఆమె చనిపోయింది. ఇదిగో ఇతన్ని నేను
దుఃఖముతో ఇతని నేను కన్నాను, దుఃఖపుత్రుడు, ఇతడు పుట్టగానే ఇదిగో నాకు మరణము సంభవించింది అని చెప్పి ప్రియులారా, రాహేలు ఆ బెన్యామీను పుట్టగానే ఆ బిడ్డను చూచి బెనోని అని చెప్పి కళ్ళు మూసింది. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ బెనోని అనే పేరును ఈ బెన్యామీను కొంత వయసు వచ్చిన తర్వాత యాకోబు ఏం చేశాడండి, తండ్రి అని యాకోబు ఏమండి తన భార్య పెట్టినటువంటి ఆ బెనోని అనేటువంటి పేరును యాకోబు ఏం చేశాడు, బెన్యామీను అని పేరు పెట్టాడు. బెనోని అనగా దుఃఖపుత్రుడు, బెన్యామీను అని పేరు పెట్టాడు యాకోబు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి పిల్లారా, యాకోబు మరి ఈ బెన్యామీనును ఎక్కువగా ఆ దినాల్లో ప్రేమిస్తూ ఉంటూ ఉండేవాడు. యాకోబుకి ఇద్దరు కుమారులండి. ఇది రాహేలుకు యాకోబు పుట్టినటువంటి కుమారులలో ఇద్దరు కుమారులు. ఇద్దరిలో కూడా చిన్న కుమారుడైనటువంటి బెన్యామీనును యాకోబు ఎంతగానో ప్రేమిస్తూ ఉంటూ ఉండేవాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తే చూడండి, ఆది కాండము 44వ అధ్యాయము 31వ వాక్యాన్ని చదువుతారు ఒక్కసారి. ఆది కాండము 44వ అధ్యాయము 31వ వాక్యము. అతని ప్రాణము ఇతని ప్రాణముతో పెనవేసుకుని ఉన్నది గనుక. ఎవరి ప్రాణముతో పెనవేసుకుని ఉన్నదంటే అండి, ఏమండి చదవండి. అతని ప్రాణము ఇతని ప్రాణముతో పెనవేసుకొని ఉన్నది. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి పిల్లారా, ఉభయుల మధ్య ప్రేమ, ఉభయుల మధ్య, అన్నదమ్ముల మధ్య ప్రేమ, తల్లిదండ్రుల మధ్య ప్రేమ, తండ్రి కుమారుల మధ్య ప్రేమ, ఆ బాంధవ్యము అనేటువంటిది విడదీయనటువంటి బాంధవ్యము. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, బెన్యామీను అంటే తన తండ్రికి ఎంతో ఇష్టం, ఎంతో ప్రేమ. అతని ప్రాణము ఇతని ప్రాణముతో పెనవేసుకొని ఉన్నది. పిల్లరా, ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో నేను మీకు ధ్యానము చేయబోతున్న ధ్యానవాక్యం యొక్క మూల అంశం ఏంటంటే, బెన్యామీను మరి దైవజనుడైన మోషే మృతి నొందక మునుపు బెన్యామీనును మోషే ఏ విధంగా దీవిస్తున్నాడు, ఏ విధంగా ఆశీర్వదిస్తున్నాడు, ఎలాంటి ఆశీర్వాదపు యొక్క వచనాలు మరి దైవజనుడైన మోషే బెన్యామీనును పిల్లరా దీవిస్తున్నాడు అనే విషయాన్ని ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో ఒక్క 4 విషయాలు చదవబడిన లేఖనములో ఉన్న మాటలు నేను మీతో మాట్లాడబోతున్నాను. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, బెన్యామీనును మనము గమనిస్తే ఏమంటున్నాడండి మోషే బెన్యామీనును? యెహోవాకు ప్రియుడట. మొట్టమొదటి ఎవరికి ప్రియుడు బెన్యామీను? యెహోవాకు ప్రియుడు. బెన్యామీను ఎవరికి ప్రియుడంటే మోషే మరి బెన్యామీను ఆశీర్వదిస్తూ మొట్టమొదటి యొక్క ఆశీర్వాదం వచనం ఏంటంటే, ఇదిగో ఈ బెన్యామీను యెహోవాకు ప్రియుడు అంటున్నాడు. రెండవదిగా మనము చూస్తే అతడు ఆయన యొద్ద ఎలా ఉంటాడంటండి, ఏమండి బెన్యామీను యెహోవాకు ప్రియుడు గనుక ఆ ప్రియుడి యొద్ద ఈ బెన్యామీను అనేటువంటి వ్యక్తి ఎలా ఉంటాడంటండి, సురక్షితముగా ఉంటాడు. దేవునికే మహిమ కలుగునుగా. ప్రియుని యొద్ద ఈ బెన్యామీను సురక్షితముగా ఉంటాడు. మూడవదిగా మనము చూస్తే దినమెల్ల కూడా ఆయన అనగా ఎవరు? ప్రియుడు బెన్యామీనుకు ఎలా ఉంటాడంటండి, ఆశ్రయముగా ఉంటాడట. దేవునికే మహిమ కలుగునుగాక. నాలుగవదిగా మనము చూస్తే ఆయన భుజాల మధ్య ఈ బెన్యామీను ప్రియుడు భుజాల మధ్య నివసిస్తాడట. ఎన్ని ఆశీర్వాదాలు మోషే బెన్యామీనును చూచి తనను ఆశీర్వదిస్తున్నాడంటే 4 ఆశీర్వాదపు యొక్క వచనాలు పలుకుతున్నాడు.
మొట్టమొదటిగా మనము చూస్తే ప్రియులారా, దైవజనుడు మోషే ద్వారా ప్రవచన రీతిగా పలకబడిన మాటలు, మరి అవి సత్యముగా మనము చూస్తున్నాము. కారణము, మోషే ఆత్మపూర్ణుడుగా కనబడుతున్నాడు, దేవుని యొక్క ఆత్మాభిషేకాన్ని పొందినవాడు. ప్రవచన అభిషేకము ఆ దినాల్లో ప్రియులారా, దేవుడు తన ఆత్మను మోషే మీద ఉంచాడు. ప్రవచించేవాడుగా దేవుడు అభిషేకించాడు మోషే. తాను అభిషేకించబడడం మాత్రమే కాకుండా అనేకులను కూడా అభిషేకించే కృపను, అనేకులను కూడా ఆశీర్వదించేటువంటి కృపను ఆ దినాల్లో దైవజనుడైన మోషేకి దేవుడు అనుగ్రహించాడు. తనలో ఉన్న ఆత్మాభిషేకం, తనలో ఉన్నటువంటి అభిషేకాన్ని, తనలో ఉన్నటువంటి ఆత్మను ప్రియులారా, తాను చనిపోకముందు ఇశ్రాయేలు యొక్క 12 కుమారులకు, యాకోబు యొక్క 12 కుమారులను ఒక్కొక్కరి మీద చేతులు ఉంచి వారిని మోషే ఆశీర్వదిస్తున్నాడు. యాకోబు యొక్క కుమారులు ఎవరంటండి? చూడండి, పరిశుద్ధ గ్రంథములు మనం చూస్తే ఆదికాండము 35వ అధ్యాయము 12వ వాక్యాన్ని మీరు చదువుతారు ఒక్కసారి. యాకోబు కుమారులు 12 మంది. యాకోబు జ్యేష్ఠ కుమారుడగు రూబేను. యాకోబు పుట్టినటువంటి మొట్టమొదటి కుమారుడు ఎవరంటండి? జ్యేష్ఠ కుమారుడు రూబేను. షిమ్యోను, రెండవదిగా షిమ్యోను, లేవి, యూదా, ఇష్మాకారు, జెబూలూను. వీరు లేయా కుమారులు. వీరు ఎవరికి పుట్టిన కుమారులు? యాకోబు యొక్క మొదటి భార్య ఉన్నది లేయా, ఆమెకు పుట్టినటువంటి కుమారులు వీళ్ళందరికీ కూడా. రాహేలు కుమారుడు. తర్వాత రాహేలుకు పుట్టినటువంటి కుమారులలో 2 వారెవరు? ఒకటి యేసేపు, రెండవదిగా ఇప్పుడు మనం చెప్పుకుంటున్నామే బెన్యామీను. తర్వాత రాహేలు యొక్క దాసికి పుట్టిన కుమారులు కూడా ఉన్నారు. వారెవరు? రాహేలు దాసి అయిన బిల్హా కుమారులు. బిల్కాహు పుట్టినటువంటి కుమారులు ఎవరంటే దాను, నఫ్తాలి. ఒకటి దాను, నఫ్తాలి. దాను, నఫ్తాలి. దేవునికే మహిమ కలుగును గాక. మొత్తం ఎంతమంది అంటండి? ఏమండి? యాకోబు పుట్టిన కుమారులలో ఇది లేయాకు కావచ్చు, రెండవ భార్య అయిన రాహేలుకు కావచ్చు, రాహేలు దాసి అయినటువంటి ఏమండి ఎవరు? బిల్కాకు పుట్టినటువంటి కుమారులు మొత్తము కలిపి 12 మంది అండి. ఈ 12 మందిని కూడా ఈ ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయాన్ని మొదటి నుండి మనము చివరి వరకు చదువుకుంటే, దైవజనుడైన మోషే ఇశ్రాయేలు యొక్క గోత్రికుల చొప్పున యాకోబు యొక్క 12 కుమారులను ఆశీర్వదిస్తూ మరి బెన్యామీనును కూడా మోషే ఆశీర్వదిస్తున్నాడు. ఏమని ఆశీర్వదిస్తున్నాడు? బెన్యామీను యెహోవాకు ప్రియుడు. దేవునికే మహిమ కలుగునుగాక. బెన్యామీను యెహోవాకు ప్రియుడు. బెన్యామీను ప్రియులారా, అతని యొద్ద అతడు సురక్షితముగా ఉంటాడు. దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగుతాడు. అంత మాత్రమే కాదు, ఆయన భుజాల మధ్య ఈ బెన్యామీను ప్రతి దినము కూడా నివసిస్తూ ఉంటాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. బెన్యామీను ఎవరంటే ప్రియులారా, మొట్టమొదటిగా దేవునికి ప్రియుడుగా మనకు కనబడుతున్నాడు. చూడండి ప్రియులారా, దేవునికి ప్రియుడు. సాధారణముగా మనం గమనిస్తే ప్రియులారా, కుటుంబంలో ఆడపిల్లలను ఎవరు ప్రేమిస్తారు? కుటుంబములు ఎక్కువగా తల్లిదండ్రులు అనేటువంటి వారు కుటుంబంలో ఉన్నటువంటి పుట్టిన మగపిల్లల కన్నా కూడా ఆడపిల్లలను తల్లిదండ్రులు ఎక్కువగా, ఆడపిల్లల పట్ల తల్లిదండ్రులకు మమకారం ఎక్కువగా ఉంటుంది, ప్రేమ ఎక్కువగా ఉంటుంది. ఆడపిల్లలు కూడా ఏం చేస్తూ ఉంటారండి? వారి తల్లిదండ్రులను ఎంతో ప్రేమగా వారు చూస్తూ ఉంటారు. కుమారుల కన్నా కూడా కుమార్తెల యొక్క ప్రేమ తల్లిదండ్రులు ఎక్కువగా పొందుతారు. తల్లిదండ్రులు కూడా వారికి పుట్టినటువంటి కుమారుల కంటే కూడా కుమార్తెలను ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. దేవునికే మహిమ కలుగునుగాక. ఇద్దరు కుటుంబంలో ఉన్నటువంటి
భర్త కావచ్చు, భార్య కావచ్చు, ఇద్దరు కూడా కుటుంబంలో ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తారంటే మగపిల్లల కన్నా కూడా ఆడపిల్లలను ఎక్కువగా తల్లిదండ్రులు ప్రేమిస్తారు. ఇంకా మనము చూస్తే కుటుంబం యొక్క వ్యవస్థలో మనం గమనిస్తే తల్లిదండ్రులు కూడా వారికి పుట్టినటువంటి పిల్లలలో ఆడపిల్లలను ఎవరు ప్రేమిస్తారు? ఏమండి? తల్లి ఆడపిల్లలను ప్రేమిస్తూ ఉంటుంది, తండ్రి మగపిల్లలను ప్రేమిస్తూ ఉంటారు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము గమనిస్తే యాకోబు మరి ఎవరిని ప్రేమిస్తున్నాడంటే బెన్యామీనుని ఎక్కువగా ప్రేమించుచున్నటువంటి వాడుగా మనము చూస్తున్నాం. దేవునికే మహిమ కలుగునుగా. ఎందుకంటే బెన్యామీను చిన్నవాడుగా మనము చూస్తున్నాం. మరి బెన్యామీను మరి యాకోబు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. యాకోబు మాత్రమే కాదు, ఆ కుటుంబంలో ఉన్నటువంటి అన్నలందరూ కూడా బెన్యామీనును ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి వారుగా మనము చూస్తున్నాం. అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే బెన్యామీను యెహోవాకు ప్రియుడు అంటున్నాడు మోషే. బెన్యామీను యెహోవాకు ప్రియుడిగా కనబడుతున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ రాత్రి నేను ప్రకటించుచున్నటువంటి మన దేవుడు కూడా మనందరి పట్ల ఆయన ఏమై ఉన్నాడంటే ప్రేమ కలిగిన ఉన్నాడు, ప్రేమామయుడై ఉన్నాడు. అంతటా అందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు. దేవుడు యొక్క దృష్టిలో మనము చూస్తే ప్రియులారా, స్త్రీలని లేదు, పురుషులని లేదు, వృద్ధులని భేదాభిప్రాయం లేదు, యవనస్తులనేటువంటి భేదాభిప్రాయం ఆయనకు ఉండదు. ఈ రాత్రి నేను ప్రకటించుస్తున్నటువంటి నా దేవుడు ఆయన అంతటా అందరినీ కూడా ఒకే దృష్టిలో పెట్టుకొని స్త్రీలను ప్రేమిస్తాడు, పురుషులను ప్రేమిస్తాడు, యవనస్తులను ప్రేమిస్తాడు, వృద్ధులను ప్రేమిస్తాడు, చంటి పిల్లలను కూడా దేవుడు ప్రేమిస్తూ ఉంటాడు. దేవునికే మహిమ కలుగునుగా. మనమందరము కూడా దేవుని యొక్క దృష్టిలో ఏమై ఉన్నామంటే ప్రియమైన బిడ్డలమై ఉన్నాం, ప్రియులమై ఉన్నాం. మనమందరము కూడా మనము దేవుని దృష్టిలో ఏమై ఉన్నామంటే ప్రియులై ఉన్నాము. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని దృష్టిలో మనము ఎందుకు ప్రియులుగా ఉన్నాము, ఆయన ప్రేమను మనం ఎందుకు పొందుకుంటున్నామని మనం ఆలోచన చేస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వాక్యములో రాయబడింది, విశ్వాసమును బట్టి అతడు దేవునికి ఇష్టుడని సాక్ష్యము పొందాను. ఎవరు విశ్వాసాన్ని బట్టి దేవునికి ఇష్టుడని సాక్ష్యము పొందాడండి? చదవండి ఆ మాటని. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వాక్యము. విశ్వాసాన్ని బట్టి హానోకు అనేటువంటి వ్యక్తి మరణమును చూడకుండా కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఏమై ఉన్నాడు? హానోకు ఇష్టుడై ఉన్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హానోకు దేవునికి ఏమై ఉన్నాడంటే ప్రియుడై ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తే ప్రియులారా, ఆయనను ప్రేమించుచున్నటువంటి మనమందరము కూడా దేవునికి ఇష్టులై ఉన్నాము. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి మనము ప్రియులుగా ఉండాలంటే, దేవునికి రాత్రి మనం ఇష్టలుగా ఉండాలంటే, ఆయన ద్వారా కలిగే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మన ఆధ్యాత్మికమైన జీవితంలో ఈ కుటుంబ ఆశీర్వాద కోడికలో దేవుని ద్వారా మనము పొందాలి అంటే మనము కూడా ఎలా ఉండాలంటే బెన్యామీను వలె, రెండు హానోకు వలె దేవునికి మనము ఇష్టులై ఉండాలి. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మనము ఇష్టులై ఉండాలి, దేవునికి మనము ప్రియులుగా ఉండాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండడం అసాధ్యము. దేవునికి మనం ఈ రాత్రి ఇష్టులుగా ఉండాలంటే, దేవునికి మనము ప్రియులుగా ఉండాలి అంటే, ఆయన ప్రేమను మనము పొందాలి అంటే, ఆయన ఆశీర్వాదాలు మనం అనుభవించాలి అంటే, ఆయన కృపకు మనం ఈ రాత్రి పాత్రురాలము మనము కావాలి అంటే
మనలో ఈ రాత్రి ఏముండాలో తెలుసా? ఈ కుటుంబ ఆశీర్వాద కోడికలో పాలు పొందిన ప్రతి ఒక్కరి జీవితాల్లో ఏముండాలంటండి? విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. నీ జీవితంలో దేవుని యందలి విశ్వాసం లేకుండా, దేవుని పట్ల నీవు ప్రేమ లేకుండా, నీ జీవితంలో విశ్వాసం లేకుండా ఉన్నట్లయితే నీవు ఈ దేవునికి ఇష్టడుగా ఉండడం అనేటువంటిది అది అసంభవము, సాధ్యము కాదు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియుడు అనే మాటకు అర్థం ఏంటో మీకు తెలుసా? ఇక్కడ మోషే బెన్యామీనును ఆశీర్వదిస్తూ మొట్టమొదటిగా ఒక విషయాన్ని మాట్లాడుతున్నాడు. బెన్యామీను యెహోవాకు ప్రియుడు అంటున్నాడు. బెన్యామీను ఎవరికి ప్రియుడు అంటండి? ఏమండి? మనుషులకు కాదు, ఈ లోకానికి కాదు, తన స్నేహితులకు కాదు, తన ఇరుగు వారికి పొరుగు వారికి కాదు, తన ఆత్మీయులకు కాదు, తన స్నేహితులకు కాదు ప్రియుడు. బెన్యామీను ఎవరికి ప్రియుడంటే దేవునికి ప్రియుడుగా కనబడుతున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మోషే బెన్యామీను ఆశీర్వదిస్తూ ఇట్లా అంటున్నాడు, బెన్యామీను యెహోవాకు ప్రియుడు. ప్రియుడు అనే మాటకు అర్థం ఏంటో మీకు తెలుసా? దేవునికి ఇష్టుడు. ప్రియుడు అనగా ఇష్టుడు అని అర్థం. ప్రియుడు అనే మాటకు అర్థం ఏంటంటే ఇష్టుడు. ప్రియుడు అనే మాటకు మరొక అర్థం ఏంటంటే సంతోషపెట్టువాడు అనేటువంటి అర్థం కూడా వస్తుంది. ప్రియుడు అనే అర్థం మాత్రమే కాదు, అర్థాల్లో నానార్థాలు కూడా ఉంటాయి. ప్రతి పదార్థాలు ఉంటాయి కదా, ఒక మాటకు అనేక అర్థాలు వస్తాయి. ప్రియుడు అనగా ప్రియులారా ఇష్టుడు, ప్రియుడు అనగా సంతోషపెట్టువాడు. గమనించండి, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కుటుంబ వ్యవస్థలో భార్య భర్త బిడ్డలు ఉంటారండి. కుటుంబం అనగా ఎవరిని అంటాం మనం? కుటుంబంలో ఎవరెవరు ఉంటారండి? ముగ్గురు ఉంటారు. ముగ్గురు పాత్ర ఉంటుంది కుటుంబంలో. భర్త ఉంటాడు, భార్య ఉంటుంది, వారికి పుట్టినటువంటి బిడ్డలు కూడా ఉంటారు. గమనించండి పిల్లారా, భర్తను సంతోష పెట్టడానికి ఏమండి భార్య ఏం చేస్తుందండి? తన భర్తను, కుటుంబంలో తన భర్తను సంతోషపరచడానికి భార్య ఏం చేస్తుంది? తన భర్తకు లోబడుతుంది, భర్తను ప్రేమిస్తుంది, భర్తను గౌరవిస్తుంది, ఏమండి భర్త యొక్క మాటను అనుసరిస్తుంది. అప్పుడు కుటుంబంలో ఉన్న భర్త, నా భార్య చాలా మంచిది, నన్ను బాగా ప్రేమిస్తుంది, నన్ను చాలా గౌరవిస్తూ ఉంది, నా మాటకు చాలా విలువనిస్తూ ఉంది అని చెప్పి భర్త కూడా తన భార్య పట్ల వాంఛ కలిగి, ప్రేమ కలిగి, ఆ భర్త కూడా భార్యను ఏం చేస్తాడండి? ప్రేమిస్తూ ఉంటాడు. ఆ భార్యాభర్తలు ఒకరినొకరు ప్రేమ ద్వారా, ఒకరినొకరు సన్మానించుకోవడం ద్వారా, ఒకరినొకరు గౌరవించుకోవడం ద్వారా, ఒకరినొకరు ప్రేమించుకోవడం ద్వారా ఆ కుటుంబము అనేటువంటిది 30 60 100 ఫలిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. భార్య భర్తను సంతోషపరచాలని, భర్త కూడా తన భార్యను ఏ రీతిగా సంతోషపరచాలని, అలాగే ప్రియులార కుటుంబంలో ఉన్నటువంటి వారి యొక్క బిడ్డలు కూడా వారి తల్లిదండ్రులను సంతోషపరచాలని, పిల్లల తల్లిదండ్రులు కూడా వారికి పుట్టినటువంటి బిడ్డలను సంతోషపరచాలని తల్లిదండ్రులు ఆశిస్తూ ఉంటారు. వారి బిడ్డలు కూడా, ఇదిగో నా తల్లిదండ్రులను నేను సంతోషపరచాలి, నా తల్లిదండ్రులకు నేను ఇష్టలుగా ఉండాలి, నా తల్లిదండ్రులను ప్రేమిస్తూ ఉండాలని వారి బిడ్డలకు కూడా తల్లిదండ్రులను సంతోషపరచడానికి ఇష్టపడుతూ ఉంటారు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ మనము గమనిస్తే బెన్యామీను గురించి మోషే ఇలాగు చెప్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. ఏమని? బెన్యామీను యెహోవాకు ప్రియుడట. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రియుడు అనే మాటను మనము చూస్తే పరమగీతాల గ్రంథములో ప్రియులారా 8 అధ్యాయాలు ఉన్నాయండి. పరిశుద్ధ గ్రంథములో పరమగీతము అనబడే ఒక పుస్తకం మనం చూస్తున్నాం. ఇది సొలొమోను మహారాజు గారి యవన కాలంలో ఉన్నప్పుడు రాసినటువంటి పుస్తకం. పరమగీతములో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయంటే 8 అధ్యాయాలు ఉన్నాయి. 116 వచనాలు ఉన్నాయి. 8 అధ్యాయాలు. ఈ 8 అధ్యాయాలు పరమగీతములు 116 వచనాలు మీరు
పారాయణము చేయండి, రాత్రి అధ్యయనం చేయండి. ఆ 116 వచనాల్లో 8 అధ్యాయాల్లో కూడా పరమగీతములో ప్రియుడు ప్రియురాలు, ప్రియుడు ప్రియురాలు అనేటువంటి మాటలు సంబోధించి మనకు కనబడదు. ప్రియుడు అనగా నేను చెప్పాను, ఇష్టుడు, సంతోషపెట్టువాడు అని అర్థం. గమనించండి, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరమగీతములు 4వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదవండి. చదవండి. నా ప్రియురాలా, నీవు అధిక సుందరివి, నీ యందు కళంకమేమీ కూడా లేదు అంటున్నాడు ప్రియుడు. ఎవరిని చూసి అంటున్నాడు ప్రియుడు? తన ప్రియురాలు అయినటువంటి షోలమ్మెతిని చూసి సలోమాను, ప్రియుడుగా ఉన్న సలోమాను షోలమ్మెతిని వర్ణిస్తున్నాడు. ఏమంటున్నాడు? నా ప్రియురాలా, ఓ నా ప్రియురాలా, నీవు సుందరివి, నీ యందు కళంకమేమి కూడా లేదమ్మా, నీవు నాకు ఇష్టురాలివి, నీవు నాకు ప్రియురాలివి, ప్రేమించేటువంటి ప్రియురాలివి, కళంకం ఏమి కూడా నీలో నాకు కనబడడం లేదు అంటున్నాడు ప్రియుడు. మరి ఇక్కడ మనము చూస్తే ప్రియులారా, చూడండి, ప్రియుడు కూడా మరి ప్రియురాలకు ఎలా కనపడుతున్నాడు పరమగీతములో, ఎలాగూ ఇష్టడుగా కనబడుతున్నాడు సలోమాను షోలమితికని మనం ఆలోచన చేస్తే, పరమగీతములు 5వ అధ్యాయము 10వ వాక్యములో మనము చూస్తున్నాం. అక్కడ రాయబడింది, షోలమితి అంటుంది తన ప్రియుడైన సలోమాను చూసి ఎలా వర్ణిస్తూ ఉంది. నా ప్రియుడు ఎలాంటి వాడు తెలుసా? ధవళవర్ణుడు, రత్నవర్ణుడు. ప్రియురాలు తన ప్రియుడు అంటుంది, నా ప్రియుడు ఎలాంటి వాడు తెలుసా? నాకు ఎలాగ ఇష్టము కలిగిన వాడు తెలుసా? నేను ప్రేమించే నా ప్రియుడు ధవళవర్ణుడు, రెండవదిగా రత్నవర్ణుడు అంటుంది షోలమితి. దేవునికే మహిమ కలుగునుగా. ఈ రాత్రి కాలమందు ప్రియులారా, బెన్యామీను గూర్చి మోషే ఆశీర్వదిస్తున్నాడు. బెన్యామీను యెహోవాకు ప్రియుడు. బెన్యామీను ఎవరికి ప్రియుడు అంటే అండి? యెహోవాకు ప్రియుడు, మనుషులకు కాదు, లోకానికి ప్రియుడు కాదు, ప్రియులారా స్నేహితులకు ప్రియుడు కాదు, తన ఇరుగు వారికి, తన పొరుగు వారికి, తన యొక్క ఆత్మీయులకు ప్రియుడు కాదు, యెహోవాకు ప్రియుడు బెన్యామీను. ప్రియుడు అనగా ప్రియులారా ఇష్టుడు, ఇష్టమైన వాడు, ప్రియుని సంతోషపరిచేటువంటి వాడు ప్రియుడు బెన్యామీను. అందుకే ప్రియులారా చూడండి, పరమగీతముల్లో మనము చూస్తున్నాము, సలోమాను షోలమితిని వర్ణిస్తున్నాడు. ఇదిగో నా ప్రియురాలా, నీవు సుందరివి, నీవు సుందరివి, సౌందర్యవంతురాలవి, కనుక నీ యందు ఏ కళంకము లేదు అంటున్నాడు ప్రియుడు ప్రియురాలను చూసి. ప్రియురాలు ఊరుకుంటుందా? ప్రియును చూసి మరలా సంబోధిస్తూ అంటుంది పరమగీతములు 5వ అధ్యాయం 10వ వాక్యములో, నా ప్రియుడు ధవళవర్ణుడు, నేను ప్రేమించే నా ప్రియుడు నాడే, నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు అని సంబోధించి మాట్లాడుతూ ఉంది. దేవునికే మహిమ కలుగునుగా. పరిశుద్ధ గ్రంథములో మీరు చూస్తే ప్రియులారా, దానియేలు గ్రంథము చూడండి, 9వ అధ్యాయము 20వ వచనములో మనము చూస్తే దానియేలు దేవునికి ఎలాంటి వాడో తెలుసా? ఏమండి, ఏది? సింహపు బోనులో పడద్రోయబడ్డాడే దానియేలు. ఆ దానియేలు దేవునికి ఎలాగ ఇష్టడో మీకు తెలుసా? దానియేలు దేవుని ఏ రీతిగా సంతోషపరిచాడో మీకు తెలుసా? చదవండి ఆ మాటలు. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 20వ వాక్యము. అక్కడ రాయబడిన దానియేలు నీవు బహుప్రియుడవు. ఏమని రాయబడిందండి పరిశుద్ధ గ్రంథములో? దానియేలు నీవు బహుప్రియుడవు. ప్రియుడుల్లో కూడా బహుప్రియుడట, అంటే ఎక్కువ ప్రియుడు. దేవుడు ప్రేమించే వారిలో ఎక్కువగా దానియేలును దేవుడు ప్రేమిస్తున్నాడు, బహుప్రియుడు అంటున్నాడు దేవుడు. గమనించండి పిల్లారా, దానికి ఎన్నో కారణాలు మనము చూస్తున్నాము. దేవుడు దానియేలును ఎందుకు బహుప్రియుడని సంబోధించి దానియేలుతో దేవుడు మాట్లాడుతున్నాడంటే, బహుప్రియుడు అనడానికి గల కారణం ఏంటంటే, దానియేలు ప్రియులారా అతడు తన పాపములను, తన జనుల పాపములను ఒప్పుకొని ఏం చేశాడంటే అండి, ఏమండి,
దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తున్నాం. ప్రార్థన చేశాడట. ఏం చేశాడంటే అండి, చదవండి ఆ మాటను ఒక్కసారి. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచుండగా నా దేవుడైన యెహోవా ఎదుట నేను నా పాపమును, నా జనులు చేసిన పాపమును ఒప్పుకొని నా దేవునికి నేను విజ్ఞాపన చేసి తిని గనుక దేవుని దృష్టిలో నేను బహుప్రియుడుగా హెచ్చించబడ్డాను అంటున్నాడు దానియేలు. దానియేలును దేవుడు బహుగా ప్రేమించడానికి గల కారణం, దానియేలును దేవుడు ప్రియులారా బహుగా ఇష్టపడడానికి గల కారణం ఏంటంటే, అతడు తన పాపమును, తన జనుల పాపమును ఒప్పుకొని ఏం చేశాడంటే అండి, తన పాపాలను ఒప్పుకుంటున్నాడు దేవుని సన్నిధిలో. ఇతరులు చేసిన పాపమును కూడా తానే ఒప్పుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించడము ద్వారా దేవునికి దానియేలు బహుప్రియుడయ్యాడు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అతడు ప్రవచన గ్రంథాలు చదవడము ద్వారా కూడా, పరిశుద్ధ గ్రంథములు మనము చూస్తే తాను జీవించిన కాలమును ఎరిగి ఉన్నటువంటి వాడుగా మనం చూస్తున్నాం, ఎరిగి ఉన్నవాడుగా మనం చూస్తున్నాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 2వ వాక్యములో ఆ విషయాలు మనం చూస్తాం. చదవండి ఆ మాటను ఒక్కసారి. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్లుగా 70 సంవత్సరాలు సంపూర్తి అగుచున్నదని గ్రంథాల వలన నేను చదవడం వలన గ్రహించాను అంటున్నాడు. అప్పుడు నేను గోనె పట్టగట్టుకొని ధూళి నా తల మీద పోసుకొని ఉపవాసము ఉండి ప్రార్థన విజ్ఞాపనలను చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకున్నాడు. దానియేలు దేవునికి ప్రియుడిగా ఉండడానికి గల కారణం, దానియేలును చూసి దేవుడు అంటున్నాడు, దానియేలు నీవు బహుప్రియుడవు. దానియేలు దేవునికి బహుప్రియుడండి. కారణం ఏంటి తెలుసా? ఒకటి, తన పాపాలను ఒప్పుకుంటున్నాడు. 2, జనుల పాపాలను కూడా తానే ఒప్పుకొని వారి పక్షాన దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఏం చేస్తున్నాడండి, గోనె పట్ట గట్టుకొని తల మీద ధూళి పోసుకొని ఉపవాసం ఉండి మోకరించి తన ఇంటి మేడగదిలో దినమునకు 3 పర్యాయాలు తన కొరకు, తన ప్రజల యొక్క పాపముల కొరకు ప్రాయశ్చిత్తముగా దేవుని సన్నిధిలో దినమునకు 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు. దేవునికే మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక దేవుడు సింహముయో దానియేలు వేయబడినప్పటికీ కూడా దేవుడు సింహము యొక్క బోనులో నుండి, సింహాల నోటి నుండి దానియేలును దేవుడు తప్పించు. ఎందుకో తెలుసా? దానియేలు దేవునికి బహుప్రియుడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దానియేలు యొక్క జీవితాలు మనము చూస్తే, ఆ దినాల్లో ప్రియులారా రాజు భుజించే భోజనము కావచ్చు, రాజు త్రాగేటువంటి పానము చేసే ద్రాక్షరసాన్ని కూడా దానియేలు ఏం చేశాడండి, త్రోసి పుచ్చినటువంటి వాడుగా పరిశుద్ధ గ్రంథములు మనం చూస్తాం. అవి తను అపవిత్రపరుస్తాయని నమ్మి తన తీర్మానము పట్ల ప్రియులారా అతడు పట్టుదల కలిగి ఉన్నవాడుగా మనం చూస్తాం. దేవుని అందలి పట్టుదల కలిగి ఉన్నాడు, దేవుని అందలి విశ్వాసము కలిగి ఉన్నాడు దానియేలు. మరి మోషే బెన్యామీనును ఎలాగో ఆశీర్వదిస్తున్నాడు మనము చూస్తున్నాం. బెన్యామీను యెహోవాకు ప్రియుడు, దానియేలు కూడా యెహోవాకు బహుప్రియుడిగా కనబడుతున్నాడు. 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయబోతున్నాను ప్రియులారా. ఇక్కడ 4 విషయాలు ఉన్నాయి. మోషే బెన్యామీనును
4 విధాలుగా ఆశీర్వదిస్తున్నాడు. ఒకటి, యెహోవాకు బెన్యామీను ప్రియుడు. రెండవదిగా బెన్యామీనును చూచి మోషే ఏమంటున్నాడు ఆశీర్వదిస్తూ? చదవండి ఆ మాటను. ఈ 4 వచనాలు క్లుప్తంగా మీకు చెప్పి నా మాటలు ముగిస్తాను. ఆయన యొద్ద, ఎవరి యొద్ద? ప్రియుడి యొద్ద ఈ బెన్యామీను ఎలా ఉంటాడంటండి? సురక్షితముగా ఉంటాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ఆయన యొద్ద అనగా ఎవరు ఆయన? మోషే అంటున్నాడు బెన్యామీను చూచి, బెన్యామీను, నీవు ఆయన యొద్ద సురక్షితముగా ఉంటావు. చూడండి పిల్లరా, ఆయన యొద్ద అనగా ఆయనలో, ఆయనతో అనేటువంటి అర్థం. ఇక్కడ 2 అర్థాలు ఉన్నాయి. ఆయన యొద్ద అంటున్నాడు మోషే అంటే ఆయనతో సురక్షితముగా ఉంటావు బెన్యామీను, ఆయనలో కూడా నీవు సురక్షితముగా ఉంటావు అని అర్థం. దేవునికే మహిమ కలుగునుగాక. సురక్షితముగా ఉంటావు అనగా సుఖముగా ఉంటావు. బెన్యామీను, దేవుని యొద్ద నీవు సురక్షితముగా ఉంటావు. సురక్షితం అనగా క్షేమముగా ఉంటావయ్యా బెన్యామీను, సమాధానముగా ఉంటావయ్యా బెన్యామీను, సుఖముగా ఉంటావయ్యా బెన్యామీను అని మోషే బెన్యామీనును మరి మోషే ఆశీర్వదిస్తున్నాడు. దేవునికే మహిమ కలుగునుగా. యేసు క్రీస్తులో జీవించేవారు, ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాలు పొందినటువంటి కుటుంబాలు దేవునిలో పిల్లరా ఎలాగూ దీవించబడతాయంటే, ఈ రాత్రి కాలమందు ఎవరైతే కుటుంబ ఆశీర్వాద కూడికలో పాలు పొందారో వారి కుటుంబాలన్నీ కూడా బెన్యామీను లాగా దేవునిలో సురక్షితముగా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికే మహిమ కలుగునుగా. మీ కుటుంబాల్లో క్షేమము కలుగుతుంది, మీ కుటుంబాల్లో నెమ్మది కలుగుతుంది, మీ కుటుంబాల్లో సుఖము కలుగుతుంది, మీ కుటుంబాల్లో ఆరోగ్యము కలుగుతుంది, మీ కుటుంబాల్లో శాంతి కలుగుతుంది, సమాధానము కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, ఆశీర్వాదాలు కలుగుతాయి బెన్యామీను వలె. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆనాడు మోషే బెన్యామీనును రెండవదిగా ఆశీర్వదిస్తున్నాడు. బెన్యామీను, ఇదిగో నీవు ప్రియుని యొక్క చేతి కింద నీవు ఎలా ఉంటావంటే ఆయన నీడలో నీవు సురక్షితముగా ఉంటావు అంటున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నెమ్మదిగా మనం ఉంటాం, ఆరోగ్యకరముగా మనం ఉంటాము. పిల్లరా, పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తే మార్కు సువార్త మీరు ఎల్లకెళ్ళినా చదువుకోండి, 5వ అధ్యాయము పిల్లరా 34వ వాక్యమును మనము చూస్తే చూడండి, రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ ఎవరి ద్వారా స్వస్థపరచబడిందంటే అండి, దేవుని ద్వారా. ఆయన వస్త్రమును తాకిన వెనువెంటనే ఏమండి 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగముతో బాధపడుచున్నటువంటి ఆ సహోదరికి అప్పటికప్పుడే వెంటనే ఏం కలిగిందంటే రోగ నిరోధన కలిగింది. ఆమెను వెంటాడుతున్నటువంటి బలహీనత, ఆమెను బాధిస్తున్నటువంటి రోగం, మనోవేదన, దుఃఖము, నిట్టూర్పులు, అనారోగ్యం అనేటువంటిది ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి యొక్క వస్త్రాన్ని అలాగూ తాకిందో, టచ్ చేసిందో లేదో, వెనువెంటనే ఆమె స్వస్థచితురాలైందండి. ఆ రోజు ఆమె బాగుపడడానికి గల కారణం ఏంటో మీకు తెలుసా? ఆమెలో ఉన్న విశ్వాసమే ఆమెను తన ఇంటి దగ్గర నుండి ప్రభు ఉన్న ప్రాంతానికి ఆమెను నడిపించింది. ఆమె ఆ రోజు బాగుపడడానికి గల కారణం ఏంటి తెలుసా? ఆమె ఆ రోజు స్వస్థపరచబడడానికి గల కారణం ఏంటి తెలుసా? ప్రభువును గురించి విన్న ఆమె ఇంటిలో నుండి బయలుదేరి ప్రభు ఏ ప్రాంతంలో ఉన్నాడో, ఎక్కడ ఉన్నాడో అక్కడికి వెళ్ళి జన సమూహమును ఆయన చుట్టూ గుమ్ముగూడి ఉన్నప్పటికీ కూడా వారిని ఎవరిని కూడా ఆమె చూడకుండా, నేను వెళ్ళి నా ప్రభు వస్త్రాన్ని ముట్టితే చాలు నాకు స్వస్థత కలుగుతుంది అని చెప్పి ఆమె విశ్వాసమే ఆమెను ఏం చేసిందంటే అండి, ప్రభు దగ్గరకు నడిపించింది. ఆమె విశ్వాసమే ప్రభు వస్త్రాన్ని పట్టుకునేటట్లు చేసింది. ఆమె విశ్వాసమే
ఆమెను స్వస్థపరిచింది అని ప్రభు అన్నాడు. అదే కదా ప్రభు అన్నాడు, నీ విశ్వాసమే అమ్మా ఏమో నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. ఇప్పుడు కనుక నీవు స్వస్థపరచబడక ముందు, నా దగ్గరకు రాకముందు, ఇదిగో నీలో హృదయములో కలవరం, ఆందోళన, వేదన, నిట్టూర్పులు, భయం, అసమాధానం, నెమ్మది లేని జీవితం ఈ 12 సంవత్సరాల నువ్వు ఎంతో అనుభవించావు. అయితే నీవు నా గురించి విన్నావు, నా దగ్గరకు వచ్చావు, నా వస్త్రాన్ని పట్టుకున్నావు గనుక నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. గనుక ఇన్నాళ్ళు నీకు సమాధానం లేదు. ఇంటిలో నీ భర్త ద్వారా, నీ కుటుంబం ద్వారా సమాధానం లేదు, నీ తల్లిదండ్రుల ద్వారా నీకు సమాధానం లేదు, నీ ఇంటిలో నీకు ఇప్పటి వరకు సమాధానం లేదు, నీ ఇరుగు పొరుగు వారి ద్వారా సమాధానం లేదు, నీ స్నేహితుల ద్వారా నీకు సమాధానం లేదు. కానీ ఇప్పుడు నీవు నా రెక్కల నీడలోనికి నీవు వచ్చి నా వస్త్రాన్ని తాకావు గనుక నీకు ఇప్పుడు నా ద్వారా ఏం కలిగింది అంటున్నాడు ప్రభు, సురక్షితము కలిగింది, క్షేమము కలిగింది, ఆరోగ్యము కలిగింది. ఏమమ్మా, సమాధాన గలదానివే వెళ్ళు అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ రాత్రి కాలమందు ప్రియులారా, సమాధానమును వెతికేటువంటి సహోదరి సహోదరుడా, నీ ఆధ్యాత్మికమైన జీవితంలో సమాధానం లేక, నీ ఆధ్యాత్మికమైన జీవితంలో నెమ్మది లేక, ఆరోగ్యము లేక అటు ఇటు పరిగెడుతున్నావా? రా, ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో సమాధానము లేని వారికి నా దేవుడు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. నెమ్మది లేని వారికి నా దేవుడు నెమ్మదిని అనుగ్రహిస్తాడు. అనారోగ్యాలతో నీవు పాలైపోయావా? అనారోగ్యాలతో నీవు కృంగిపోతున్నావా? నా దేవుని సన్నిధికి రా, ఆయన నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఆయన రెక్కల నీడలో కలిగే ఆరోగ్యాన్ని. ఒకవేళ ఈ రాత్రి సాతాను బంధకాల ద్వారా బంధించబడి చీకటిలో నీవు కొట్టుకుమిట్టుకులాడుచున్నావా? ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాలు పొందు. నీ బంధకాలు, నీ చీకటిని పారదోలి, నీ బంధకాలన్నిటిని కూడా ఆయన విడిపించి శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని, ఆరోగ్యాన్ని, అందలి ఆనంద అభిషేకాన్ని నా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క రెక్కల నీడలోనికి నీవు వస్తే నీకు క్షేమం, నీకు సురక్షితం, నీకు సమాధానం, నీకు నెమ్మది, నీకు సుఖము, సంతోషము నీకు నా దేవుని ద్వారా కలుగుతుంది. దేవునికే మహిమ కలుగునుగా. నీకున్న అప్పులు, రుణాలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, అనారోగ్య పరిస్థితులన్నిటి నుండి దేవుడు ఈ రాత్రి నిన్ను విడిపిస్తాడు. దేవునికే మహిమ కలుగును. పరిశుద్ధ గ్రంథములు మనం చూస్తే అపోస్తులైన పౌలు ఫిలిప్పీలో ఉన్న సంఘానికి ఒక చక్కటి విషయాన్ని ప్రబోధించి మాట్లాడతాడు. అదేంటంటే, ఫిలిప్పీలో రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వాక్యములో అపోస్తుడైన పౌలు అంటాడు, ఏమంటున్నాడండి? చదవండి ఆ మాటను. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో దేవుడు ఏం చేస్తాడంటండి? మనలో మనకున్న ప్రతి అవసరతలన్నీ కూడా ఆయన తీరుస్తాడు. ప్రభు తన ఐశ్వర్యము చొప్పున మన ప్రతి అక్కర్లను ఈ రాత్రి కుటుంబ ఆశీర్వాద కూడికలో పాలు పొందిన ప్రతి కుటుంబాలను దేవుడు తీర్చేవాడుగా కనబడుతున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. బైబిల్లో రాయబడింది, దేవుడు ఆయనకు ప్రియుడిగా ఎవరైతే ఉంటారో, ఆయన సురక్షితంగా ఆయన రెక్కల నీడలోనికి ఎవరైతే వచ్చి నివసిస్తారో వారి పట్ల నా దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటో తెలుసా? నా దేవుడిస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? నీవు అనేకులకు అప్పిచ్చేదవే కానీ అప్పు నీవు చేయవు. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 12వ వాక్యముల ఆ వాక్యాన్ని మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా ప్రియులారా, దేవుని యొక్క సురక్షితములోనికి, ఆయన రెక్కల నీడలోనికి ఎవరైతే వస్తారో ఈ రాత్రి వారి యొక్క
కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏ తెగులు వారి గుడారాన్ని సమీపించదు. పగలు ఎండ దెబ్బ తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ కూడా వారికి తగలకుండా వారి పాదములను దేవుడు ఎత్తి పట్టుకుంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనము ఆయన సన్నిధిలో ఈ రాత్రి సురక్షితముగా ఉండడానికి దేవుడు ఎన్ని ఏర్పాట్లు చేశాడో చూడండి. మోషే బెన్యామీనును ఆశీర్వదిస్తూ రెండవదిగా అంటున్నాడు. ఏమంటున్నాడు? ఏమండి? బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును. బెన్యామీను దేవుని యొద్ద ఎలా నివసిస్తాడంటే ప్రియులారా, సురక్షితముగా నివసిస్తాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ రాత్రి సురక్షితముగా ఉండుటకు దేవుడు గొప్ప ఏర్పాట్లు మన పట్ల చేసి ఉన్నాడు. మన పట్ల ఆయన ఒక వాంఛ కలిగి ఉన్నాడు. మనము ఆయన సన్నిధిలో సురక్షితముగా ఉండాలి అని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. యెహోవా నామము ఎలాంటిదో తెలుసా? దేవుని యొక్క నామము. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నటువంటి నా దేవుని యొక్క నామము ఎలాంటిదో మీకు తెలుసా? అన్ని నామముల కన్నా బలమైన నామము, పై నామము కలిగిన నామం. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యెహోవా నామము బలమైన దుర్గము. దేవుని యొక్క నామము బలమైన దుర్గము. నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి దేవుని యొక్క నామములోనికి ఎవరైతే ఈ రాత్రి పరిగెడతారో, పరిగెత్తినటువంటి వారికి ఆయన నామములో సురక్షితము కలుగుతాది. దేవునికే మహిమ కలుగునుగాక. చదువుతారా మాటను? నా మాటలు ముగించబోతున్నాను. చదవండి ప్రియులారా. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వాక్యాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథము. యెహోవా నామము, యెహోవా నామము బలమైన దుర్గము. నీతిమంతుడు ఆ యెహోవా నామములోనికి పరిగెత్తుకుని వెళ్తే వెళ్ళినటువంటి వారికి, పరిగెత్తి వెళ్ళినటువంటి వారికి ఆయన నామములో ఏం కలుగుతుంది తెలుసా? సురక్షితము కలుగుతుంది, క్షేమము కలుగుతుంది, సుఖము కలుగుతుంది, సంతోషము కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, ఆరోగ్యము కలుగుతుంది, ఆనందము కలుగుతుంది. పర సంబంధమైన, భూ సంబంధమైన ఆశీర్వాదాలు యెహోవా నామములోనికి ఎవరైతే పరిగెత్తుకొని వస్తారో, పరిగెత్తి ఆయన సన్నిధిలో ఎవరైతే నివసిస్తారో వారికి సురక్షితము కలుగుతుంది. ఇంకొక విషయం చెప్పమంటారా? ఎవరికి సురక్షితం కలుగుతుందో తెలుసా? ఈ రాత్రి బైబిల్లో రాయబడింది. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 25వ వాక్యాన్ని చదవండి ఒక్కసారి. భయపడుట వలన మనుషులకు ఉరి వస్తాది. ఇదిగో యెహోవా యందు ఎవరైతే నమ్మిక ఉంచుతారో వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? దేవుని సన్నిధిలో సురక్షితము వారికి కలుగుతుంది. యెహోవా నమ్మినటువంటి వారి జీవితాలకు, వారి కుటుంబాలకు, వారి బిడ్డలకు, వారి సంఘానికి, వారి సేవకు, వారి పరిచర్యకు, వారు చేసే ప్రతి పనిపాటల్లో కూడా ప్రతి ఒక్కరికి కూడా ఏమి కలుగుతుందంటే సురక్షితము కలుగుతుంది. ఎవరికంటే అండి? యెహోవాను నమ్మిక ఉంచిన వారికి ఆయన సన్నిధిలో సురక్షితము కలుగుతుంది. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏబు గ్రంథము ప్రియులారా 21వ అధ్యాయము 9వ వాక్యములు మనము చూస్తే ప్రియులారా, ఏబు మహాశయుడు ఒక చక్కని విషయాన్ని అక్కడ రాస్తున్నాడు. తను ఏమంటున్నాడు తెలుసా? వారి కుటుంబములు భయమేమీ లేక, ఏమండి ఎలా ఉంటారంటే అండి? క్షేమము, సురక్షితముగా ఉంటారు. ఎవరి కుటుంబాలు క్షేమముగా ఉంటాయి? ఎవరి కుటుంబాలు సురక్షితముగా ఉంటాయి? ఈ రాత్రి ఎవరి కుటుంబాలు ఆరోగ్యకరంగా ఉంటాయి? ఎవరి కుటుంబాలు సమాధానకరంగా ఉంటాయి? ఎవరి కుటుంబాలు నెమ్మదిగా ఉంటాయంటే ప్రియులారా, ఏమండి? దేవుని యందలి నమ్మిక ఉంచిన వారి కుటుంబాలు, దేవుని యందలి విశ్వాసముంచిన వారి కుటుంబాలు,
దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వారు, వారి పిల్లలు, వారి కుటుంబాలు. పిల్లరా, మరి కీర్తన 91వ కీర్తన 1వ వచనము, 5వ వచనము, 6వ వచనాన్ని మీరు ఎలకెల్లా చదువుకోండి. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు గనుక రాత్రి వేళ వారు తిరుగుచున్నప్పటికీ కూడా రాత్రికి వారు భయపడరట. దేవునికే భయం కలుగునుగాక. రాత్రి కలిగే భయముకైనను, చదవండి ఆ మాటలు, పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించు ఏ తెగులుకైనను యెహోవాను నమ్మిన కుటుంబాలు క్షేమముగా ఉంటాయి. యెహోవాను ఆశ్రయించిన కుటుంబాలు సురక్షితముగా ఉంటాయి. దేవునికే మహిమ కలుగునుగాక. యెహోవా చాటున నివసించేవారు, యెహోవాను ఆశ్రయముగా చేసుకున్నవారు, పిల్లరా, యెహోవా ఎవరికైతే ప్రియుడుగా ఉంటారో వాళ్లకు దేవుడు క్షేమాన్నిస్తాడు, సురక్షితాన్ని దేవుడు దయచేస్తాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వాళ్ళ జీవితాలు మనము చూస్తే ప్రియులారా, సర్వశక్తిని యొక్క నీడను వాళ్ళు విశ్రమిస్తారు. రాత్రి వేళ కలిగే భయము కావచ్చు, పగటి వేళ ఎగిరే బాణాలకైనా కావచ్చు, చీకటిలో సంచరించే ఏ తెగులుకైనా కావచ్చు, వారు మధ్యాహ్నమందు పాడు చేయు దేనికి కూడా వారు భయపడక దేవునిలో వారు క్షేమముగా సురక్షితముగా ఉంటారు. ఎన్ని విషయాలు చెప్పానండి ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో. ఏమండి, దైవజనుడైన మోషే మృతి పొందక మునుపు అతడు ఇశ్రాయేలును దీవించిన విధానాన్ని మనం చూస్తున్నాం. యాకోబు పుట్టిన 12 కుమారులను మోషే దీవిస్తున్నాడు. వారిలో రాహేలుకు యాకోబు పుట్టిన 2వ కుమారుడు బెన్యామీనును మోషే దీవిస్తే ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడండి? బెన్యామీను యెహోవాకు ప్రియుడు. బెన్యామీను, నువ్వు సామాన్యుడు కాదయ్యా. మోషే అంటున్నాడు, బెన్యామీను నీవు యెహోవాకు ప్రియుడివి. ఆయన యొద్ద నీవు సురక్షితముగా ఉంటావు. దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును. ఆయన భుజాల మధ్య ఈ బెన్యామీను నివసిస్తాడు. చెప్పడానికి 2 విషయాలు ఉన్నాయండి. ప్రభుచిత్తమైతే మరొక వర్తమానంలో ఇదే విషయాన్ని మనం కంటిన్యూ చేద్దాం. దయచేసి అందరం